నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో వినాయకునికి ఎంతో ఇష్టమైన బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు లేదా రవ్వ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. మీరు కూడా వినాయక చవితి రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, మరి ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ బియ్యం రవ్వ. నేను బయట షాప్స్లో దొరికే బియ్యం రవ్వని యూస్ చేశానండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే బియ్యంని 1/2 అవర్ వాటర్లో నానపెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసి క్లాత్పై నానపెట్టిన బియ్యంని వేసి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది. 2 లేదా 3 స్పూన్లు శనగపప్పు. శనగపప్పును 1/2 అవర్ పాటు వాటర్లో నానపెట్టుకోవాలి. 2 లేదా 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా అండ్ 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు వేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. శనగపప్పు ఫుల్గా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి, 75% ఉడికితే సరిపోతుంది. చూడండి, శనగపప్పును ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వంపేసుకోవాలి. తర్వాత పాత్రలో 1 కప్ బియ్యం రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మీకు బియ్యం రవ్వ ఉడకదు అనిపిస్తే ఇంకో 1/2 కప్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్లో లేకుంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. కొంతమందికి ఉండ్రాల్లో కొబ్బరి నచ్చదండి, అలాంటి వాళ్ళు కొబ్బరి తురుముని అవాయిడ్ చేయొచ్చు. చూడండి, కొబ్బరి తురుము అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు వాటర్ తెల్లే వరకు మరిగించుకోవాలి. చూడండి, వాటర్ తెల్లుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి బియ్యం రవ్వను వేసుకోవాలి. బియ్యం రవ్వను అంతా ఒకేసారి వేయకుండా ఒక చేతితో రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకో చేతితో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం రవ్వ ఉండలు కడుతుంది. చూడండి, బియ్యం రవ్వ ఉండలు లేకుండా వాటర్లో అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, రవ్వలో వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు నెయ్యి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ అండి, టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. మీ చాయిస్ అండి, నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ అంతా దగ్గర పడింది. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉడికించుకున్న బియ్యం రవ్వను వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి గోరువెచ్చగా చల్లారి పెట్టుకోవాలి. చూడండి, రవ్వ చల్లారింది. ఇప్పుడు చేతిని వాటర్లో ముంచి కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమం తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్ లాగా ఉండ్రాలను చేసుకోవాలి. చేతిని వాటర్లో ముంచడం వలన రవ్వ చేతికి అంటుకోకుండా చక్కగా ఉండలను చేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం రవ్వ మిశ్రమాన్ని రౌండ్గా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఉండ్రాళ్ళను చేసుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని గుంతలలో నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి బదులు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి.
తర్వాత ఇడ్లీ స్టాండ్కు కింద ప్లేట్ వదిలేసి మనం సెట్ చేసుకున్న ఉండ్రాళ్ళ ప్లేట్ను పైన ఉంచుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఇడ్లీ స్టాండ్ ఉంచి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఉండ్రాళ్ళు ఆవిరికి చక్కగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఆవిరిలో ఉంచుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, ఉండ్రాళ్ళు గట్టిగా సాఫ్ట్గా ఉన్నాయి. చూసారు కదండి, వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా వినాయక చవితి రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టచ్చు.